రాజ్యాంగం అక్కడ పనిచేయలేదు, చట్టం అక్కడ నడవలేదు. ఓటు కాదు, తుపాకీ నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల పాటు ఒక సిద్ధాంతం అడవుల్లో రాజ్యమేలింది. భూమి లేని వాళ్లకు భూమి, గొంతు లేని వాళ్లకు గొంతిస్తామని చెప్పింది. ప్రభుత్వం మర్చిపోయిన ప్రాంతాల్లో, అసలు ప్రభుత్వమే కనిపించని అడవుల్లో మావోయిజం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. కానీ కాలం మారింది, ప్రజలు మారారు, ప్రపంచమే మారిపోయింది. 2026 వచ్చేసరికి మావోయిస్టు ఉద్యమం ప్రశ్నల్లో చిక్కుకుంది. తుపాకీకి అర్థం మిగలని దశకు వచ్చింది. నాయకత్వం కూలిపోయింది, క్యాడర్ విరిగిపోయింది. గత దశాబ్దంలో మావోయిజం ఎలా పతనమైందనే లెక్కలు చూస్తే అసలు ఈ సిద్ధాంతం ఇంకా బతికుందా అనే సందేహం కలుగుతోంది. ఇంతకీ ప్రజల కోసం మొదలైన పోరాటం ఆ ప్రజల నుంచి ఎందుకు దూరమైంది? 2026 మార్చి నాటికి నక్సల్ ప్రీ భారత్ని చూస్తామని చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు ఈ ఏడాది నిజమవుతాయా? ఇండియాలో నక్సలిజం ఒక రోజులో పుట్టిన ఉద్యమం కాదు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో మొదలైన ఈ సాయుధ తిరుగుబాటు క్రమంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లోకి విస్తరించింది. మావోయిజం పుట్టుక వెనుక ఉన్న కారణాలు చాలా లోతైనవి. భూమి ఉన్నా దాని హక్కు దక్కని పరిస్థితులు కొనసాగిన రోజులవి. అడవుల్లో జీవించే ఆదివాసీలు తమ భూములపై హక్కులు కోల్పోయారు. రోడ్లు, గనులు, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలు వారి గ్రామాలను ఖాళీ చేయించేసేవి. ఇలాంటి పరిస్థితుల మధ్య మావోయిజం బలపడుతూ వచ్చింది. ప్రజల బాధను ఆయుధంగా మార్చుకున్న ఆ సిద్ధాంతం తుపాకీతోనే న్యాయం సాధ్యమని నమ్మింది. కానీ ఒక దశ తర్వాత మావోయిజం ప్రజల పోరాటం నుంచి అధికారం కోసం జరిగే యుద్ధంగా మారిపోయింది. పోలీసులపై జరిగే వార్గా రూపాంతరం చెందింది. ఈ మార్పు నుంచి పతనం మొదలైంది. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం మావోయిజంపై పూర్తి స్థాయి ఆపరేషన్ మొదలుపెట్టింది. అభివృద్ధి ఒకవైపు, భద్రత మరోవైపు అనే వ్యూహాన్ని అమలు చేసింది. హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2014 నుంచి 2025 డిసెంబర్ 1 వరకు మొత్తం 1841 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. 16,336 మందిని అరెస్ట్ చేశారు. 9,558 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. అంటే దాదాపు 27,765 మంది మావోయిస్టులు 10 ఏళ్లలో వ్యవస్థ నుంచి బయటకు వచ్చారు. దీన్ని బట్టి చూస్తే గత 10 ఏళ్లలో ప్రతి 3 రోజులకు ఒక మావోయిస్టు చనిపోయాడు. ప్రతిరోజు 4 అరెస్టులు జరిగాయి. రోజుకు 2 లొంగుబాట్లు నమోదయ్యాయి. మావోయిజానికి అత్యంత హింసాత్మకమైన సంవత్సరాలుగా 2016, 2018 అనే చెప్పవచ్చు. 2016లో 222 మంది మావోయిస్టులు మరణించారు. 1840 మందిని అరెస్ట్ చేశారు. 1442 మంది లొంగిపోయారు. 2018లో 225 మంది చనిపోయారు. ఇక 1933 అరెస్టులు నమోదయ్యాయి. ఈ కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లో భారీ ఆపరేషన్లు జరిగాయి. అయితే ఆపరేషన్ కగార్ పేరిట మొదలైన పోలీస్ దాడులు 2024, 2025లో మరింత దూకుడు పెంచాయి. బస్తర్ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు, డ్రోన్ నిఘా, ప్రత్యేక దళాల సమన్వయం మావోయిస్టులకు అడవులు కూడా సురక్షితం కాదని నిరూపించాయి. 2024లో 290 మంది మావోయిస్టులు చనిపోయారు. దాదాపు 1100 మంది అరెస్టులు జరిగాయి. 881 మంది లొంగిపోయారు. ఇక 2025 ఈ ఉద్యమానికి తుది అధ్యాయం మొదలైన సంవత్సరంగా మారింది. ఒక్క ఏడాదిలోనే 335 మంది మావోయిస్టులు చనిపోయారు. 2167 మంది లొంగిపోయారు. ఇది గత 10 ఏళ్లలో ఏ ఏడాదిలోనూ జరగని రికార్డ్ అని చెప్పాలి. ఈ పతనానికి ప్రధాన కారణం నాయకత్వం కూలిపోవడమే. బసవరాజు, మాధ్వి హిడ్మా లాంటి కీలక నేతలు హతమయ్యారు. ప్రస్తుతం దేవ్జీ అనే ఒక సీనియర్ నేత మాత్రమే పరారులో ఉన్నాడని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. అయితే అమిత్ షా స్పష్టంగా చెప్పిన మాట ఒకటే: 2026 మార్చి 31 నాటికి మావోయిజం పూర్తిగా అంతమవుతుందని ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఈ ఆపరేషన్లో ప్రభుత్వం దాదాపు సక్సెస్ సాధించిందనే చెప్పవచ్చు. అందుకే మావోయిజం ఇకపై ప్రజల ఉద్యమంగా కాకుండా అదొక విఫలమైన సిద్ధాంతంగా మిగిలిపోవచ్చు. సో అసమానతలపై పోరాటం పేరుతో మొదలైన ఉద్యమం చివరకు హింసకే పరిమితమైంది. కాలానికి తగ్గట్టు మారలేకపోయింది. ప్రజల ఆకాంక్షలను చదవలేకపోయింది. అయితే అభివృద్ధి ఆఖరి మనిషి వరకు చేరితేనే ఈ మావోయిజం అధ్యాయం ఇండియాలో శాశ్వతంగా ముగుస్తుంది. లేకపోతే మరో రూపంలో అసంతృప్తి పుట్టే ప్రమాదం ఉంటుంది. తుపాకీ ఓడిపోయే దశకు చేరుకుంది, కానీ
ఆ తుపాకీ ఎందుకు పుట్టిందో గుర్తించుకోవటమే నిజమైన విజయం.